శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ఒక్కో రోజు వారము, తిథి, నక్షత్రము మరియు ఏ రోజున ఏ శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క దాని గురించి వివరంగా అయితే తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంటుందండి. మే నెల శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, చైత్ర బహుళ అష్టమి బుధవారం మొదలుకొని వైశాఖ బహుళ అష్టమి శుక్రవారం వరకు మే నెల అయితే ఉంటుందండి. అంటే చైత్రమాసము, వైశాఖ మాసము రెండు కూడా ఈ మే నెలలో అయితే ఉండబోతున్నాయి. మే నెలలో అక్షయ తృతీయ మరియు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి, ఇలా మరెన్నో ముఖ్యమైన పండుగలు కూడా అయితే రాబోతున్నాయి. మే 4వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు అయితే కర్తరి అయితే ఉండబోతుందండి. అలాగే మే 5వ తేదీ నుంచి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. కావున ఈ కర్తరి, గురుమౌఢ్యమి ఉన్న సమయాలలో నూతన గృహప్రవేశానికి కానీ, వివాహానికి కానీ, అలాగే శంకుస్థాపనలు, ఇటువంటి పెద్ద శుభకార్యాలు చేయడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవండి. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యములు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి, ఈ మూఢమి ఉన్న సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అనే విషయాల గురించి ప్రతి ఒక్కదాని గురించి వివరంగా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి మన ఛానల్లో. ఆ వీడియో లింక్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా చూడండి. ఇంకా ఈ మాసంలో కర్తరి మరియు గురుమౌఢ్యమి ఉన్న కారణంగా పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అంటే అన్నప్రాసన, బారసాల, సీమంతము, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, వ్యాపార వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్కు, అలాగే అద్దె ఇల్లు మారుటకు, ఆపరేషన్స్ చేయించుకోవడానికి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి, ఇలాంటి వాటికి మాత్రమే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో ప్రతి ఒక్క రోజు గురించి కూడా ఈ వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుందాం. మే 1 ఈరోజు వారము బుధవారము, బహుళ అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మేడే, కార్మిక దినోత్సవము. అలాగే ఈ రోజు నుంచి నర్మదా నది పుష్కరాలు అయితే ప్రారంభమవుతాయండి. ఈ రోజైతే సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 2వ తేదీ ఈరోజు వారము గురువారము, బహుళ నవమి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజున శుభకార్యాలు చేసుకోవటానికైతే ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. అలాగే మే 3వ తేదీ ఈరోజు వారము శుక్రవారము, దశమి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజున అన్నప్రాసన, సీమంతము, బారసాల, చిన్నపిల్లలను ఉయ్యిల్లో వేయడము, వ్యాపార వాహన ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారడుకు, భూ రిజిస్ట్రేషన్స్కు, విదేశీ ప్రయాణాలకు ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. మే 4వ తేదీ ఈరోజు వారము శనివారము, తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి డొల్లు కత్తి అనేది ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకత మతత్రేయ ఏకాదశి. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలకి అనుకూలంగా అయితే లేదండి. మే 5వ తేదీ ఈరోజు వారము ఆదివారము, తిథి ద్వాదశి తిథి, నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు నుంచి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు అయితే లేవు. మే 6వ తేదీ ఈరోజు వారము సోమవారము, తిథి త్రయోదశి తిథి, నక్షత్రము రేవతి నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి అండి. అంటే ప్రదోష సమయంలో శివునికి పూజ, అభిషేకం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మే 7వ తేదీ ఈరోజు వారము మంగళవారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రము అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున కూడా శుభకార్యాలకి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. మే 8వ తేదీ ఈరోజు వారము బుధవారము, తిథి అమావాస్య తిథి, నక్షత్రము భరణి నక్షత్రం అండి. ఈ రోజుతో చైత్రమాసం అయితే పూర్తయిపోతుంది. ఈ రోజున కూడా శుభకార్యాలకి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. మే 9వ తేదీ ఈరోజు వారము గురువారము, తిథి పాడ్యమి తిథి, నక్షత్రము కృత్తికా నక్షత్రము. ఈ రోజు నుంచి వైశాఖ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజున కూడా శుభకార్యాలకి అనుకూలంగా అయితే లేదు. కేవలం అద్దె ఇల్లు మారటకు మాత్రమే అనుకూలంగా అయితే ఉందండి. మే 10వ తేదీ ఈరోజు వారము శుక్రవారము. ఈ రోజున విద్యా తిథి, తదియా తిథి రెండు అయితే కలిసి ఉంటాయి. నక్షత్రము రోహిణి నక్షత్రము. ఈ రోజున చాలా విశేషమైన రోజండి, అక్షయ తృతీయ పండుగ. అలాగే ఈ రోజున సింహాచలంలో అప్పన్నకు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఈరోజు వారము శనివారము,
తిది చవితి తిది, నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి నిజకర్తరి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా శుభకార్యాలకి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. మే 12వ తేదీ ఈరోజు వారము ఆదివారము, తిది పంచమి తిది, నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి. మే 13వ తేదీ ఈరోజు వారము సోమవారము, తిది షష్ఠి తిది, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. మే 14వ తేదీ ఈరోజు వారం మంగళవారము. ఈ రోజున తిది సప్తమి తిది పూర్తిగా అయితే ఉంటుందండి. నక్షత్రము పుష్యమి నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత వృషభ సంక్రమణము. ఈ 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ ఈ 3 రోజుల్లో చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. అంటే అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, వ్యాపార వాహన ప్రారంభాలకు, భూ రిజిస్ట్రేషన్స్కు, అద్దె ఇల్లు మారటకు ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడాన్నిటికి కూడా ఈ 3 రోజులైతే అనుకూలంగా అయితే ఉన్నాయండి. మే 15వ తేదీ ఈరోజు వారము బుధవారము, తిది సప్తమి తిది, నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత బుధాష్టమి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 16వ తేదీ ఈరోజు వారం గురువారము, తిది అష్టమి తిది, నక్షత్రము మఖా నక్షత్రము. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు అయితే లేవండి. మే 17వ తేదీ ఈరోజు వారము శుక్రవారము, తిది నవమి తిది, నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈ రోజున కూడా శుభకార్యాలకి ఎటువంటి ముహూర్తాలైతే లేవు. మే 18వ తేదీ ఈరోజు వారము శనివారము, తిది దశమి తిది, నక్షత్రము ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజున పెద్ద పెద్ద శుభకార్యాలైన వివాహము, నూతన గృహప్రవేశము, శంకుస్థాపనలకు తప్ప మిగతా అన్ని చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైతే అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజున ప్రత్యేకత ఆర్యవయస్సుల కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. మే 19వ తేదీ ఈరోజు వారము ఆదివారము, తిది ఏకాదశి తిది, నక్షత్రము హస్త నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత మతత్రయ ఏకాదశి. ఈ రోజున ప్రత్యేకంగా విష్ణు ఆరాధన అనేది చాలా ఉత్తమ ఫలితాలను అయితే కలుగు చేస్తుంది. మే 20వ తేదీ ఈరోజు వారము సోమవారము, తిది ద్వాదశి తిది, నక్షత్రము చిత్తా నక్షత్రము. ఈ మే 18వ తేదీ, 19వ తేదీ మరియు 20వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడం అన్నిటికి కూడా అనుకూలంగా అయితే ఉందండి. మే 21వ తేదీ ఈరోజు వారము మంగళవారము, తిది త్రయోదశి తిది, నక్షత్రము స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి, డెలివరీస్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా అయితే ఉందండి. మే 22వ తేదీ ఈరోజు వారం బుధవారము, తిది చతుర్దశి తిది, నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈ రోజున కూడా సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 23వ తేదీ ఈరోజు వారము గురువారము, తిది పౌర్ణమి తిది, నక్షత్రము విశాఖ నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత మహావైశాఖి. ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా అయితే ఉందండి. మే 24వ తేదీ వారము శుక్రవారము, తిది పాడ్యమి తిది, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా అయితే ఉందండి. మే 25వ తేదీ ఈరోజు వారము శనివారము, తిది విద్యా తిది, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున రోహిణి కార్తె అయితే ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. మే 26వ తేదీ ఈరోజు వారము ఆదివారము, తిది తదియా తిది, నక్షత్రము మూలా నక్షత్రం అండి. తదియా తిది సాయంత్రం 5:55 వరకు ఉంటుందండి. తదుపరి చతుర్దశి తిది వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిది ప్రదోష సమయంలో కనుక ఉంచినట్లయితే ఆ రోజున మనము సంకష్టార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. ఈ రోజు ప్రత్యేకత సంకష్టార చతుర్థి వ్రతము. మే 25వ తేదీ 26వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారటకు, భూ రిజిస్ట్రేషన్స్కు, వ్యాపార వాహన ప్రారంభాలకు, విదేశీ ప్రయాణాలకు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ 2 రోజుల్లో శుభప్రదంగా అయితే ఉందండి. మే 27వ తేదీ ఈరోజు వారం సోమవారము, తిది చవితి తిది, నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. మే 28వ తేదీ ఈరోజు వారం మంగళవారము, తిది పంచమి తిది, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజుతోటి కర్తరి అయితే ముగుస్తుందండి. ఈ రోజున కేవలం ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 29వ తేదీ ఈరోజు వారం బుధవారము, తిది షష్ఠి తిది, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. మే 30వ తేదీ ఈరోజు వారం గురువారము, తిది సప్తమి తిది, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రము. ఈ మే 29వ తేదీ 30వ తేదీ ఈ 2 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో కూడా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. మే 31వ తేదీ వారం శుక్రవారము, తిది అష్టమి తిది, నక్షత్రము శతభిష నక్షత్రం అండి. ఈ రోజైతే శుభకార్యాలకి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి.
సో ఇదండి ఇవాళ ఈ వీడియో. 2024వ సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉందో ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.